అందరికీ నమస్తే అండి. ఈ మధ్య నేను చేసిన ఒక 2 వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. ఒక రకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి, ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉన్నాయి, ప్రభుత్వం చేసే తప్పులను బయట పెట్టేలా ఉన్నాయి, ప్రభుత్వాన్ని అలర్ట్ చేసేలా ఉన్నాయి. దాన్ని ప్రభుత్వం ఎలా తీసుకుంటే అలా, సరే ఈయన మనల్ని అలర్ట్ చేయడానికి చేస్తున్నాడు అని పాజిటివ్గా తీసుకుంటే తీసుకోవచ్చు, లేదు వీడు మనల్ని కావాలని ఇబ్బంది పెడుతున్నాడు అని నెగిటివ్గా తీసుకుంటే తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా నేను చేయాల్సినవి చేస్తాను. నేను మొదట్లోనే చెప్పా, ప్రజలు ఎటువైపు ఆలోచిస్తే, ప్రజలు ఎటువైపు ఉంటే అటువైపు నేను ఉంటా, ప్రతిపక్షంగా ఉంటా, ప్రజాపక్షంగా ఉంటాను. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేక తప్పులు చేశారు, అన్ని వర్గాలను లేపి తన్నించుకొని 11 సీట్లు వచ్చాయి. నేను వాళ్ళకి 2 సంవత్సరాల ముందు నుంచే చెప్తున్నా, అరే మీ పార్టీ పరిస్థితి బాగాలేదు, మీ పార్టీ పరిస్థితి బాగాలేదు, మీరు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, పోతారు, ఓడిపోతారని చెప్తూనే ఉన్నా. అలా చెప్పినంతకాలం నన్ను టీడీపీ వాడు అన్నారు. చివరికి ఎన్నికల్లో ఫలితాలు చూసినా అలర్ట్ అవ్వట్లేదు, ఒప్పుకోవట్లేదు, ఈవీఎంల వలన ఓడిపోయామనే భ్రమలో ఉన్నారు. సరే వాళ్ళని వదిలేద్దాం. ఇప్పుడు నేను చేస్తున్న వీడియోలను కూడా వాళ్ళల్లో కొంతమంది అజ్ఞానులు వేరే రకంగా వాడుకుంటున్నారు, ముక్కలు కట్ చేసి. వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ప్లస్ నేను చేసిన వీడియోల మీద మరింత డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియో నేను చేస్తున్నా. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు, చివరి వరకు చూసిన తర్వాత కామెంట్ చేయండి. ఇక్కడ వైసీపీ వాళ్ళని ఎందుకు అలా అన్నాను ఏంటనేది మొత్తం చెప్తా. సో నేను ఈ మధ్య 2 వీడియోలు, అవి ఒక 3 రోజుల వ్యవధిలో చేసిన 2 వీడియోలు ఇప్పుడు ప్రస్తుతానికి బాగా వైరల్గా ఉన్నాయి. ఒకటి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్యాకాట్ శిబిరాలు పెరిగాయి. ఎక్కడికక్కడ టైర్ 2 సిటీస్లోను, టైర్ 1 సిటీస్లోను, అర్బన్ ఏరియాస్లో ప్యాకాట్ శిబిరాలు ఎక్కడికక్కడ నిర్వహిస్తున్నారు. దీనిలో అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది ఇన్వాల్వ్ అవుతున్నారు, డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు అని నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోకి కట్టుబడి ఉన్నా. ఎందుకంటే ఆ వీడియో చేసిన తర్వాత కూడా నాకు అదనంగా చాలా సమాచారం వచ్చింది. అన్న మీరు ఇంకా మా ఊరి పేరు చెప్పలేదు, మా ఊరిలో ఇది జరుగుతుంది, పలానా వ్యక్తి ఇంట్లో జరుగుతోంది అని కూడా నాకు మెసేజ్లు వచ్చాయి. అంటే నేను ఇంకా చెప్పింది తక్కువే, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ప్యాకాట్ జరుగుతోంది ఏంటనేది. సో దీని మీద ప్రభుత్వం అలర్ట్ అయితే మంచిది. మేబీ ప్రభుత్వం అలర్ట్ అయింది, దాని మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అయితే తెప్పించుకుంటున్నారంట. సో కొంతమంది అధికార పార్టీకి చెందిన వాళ్ళు కొంతమంది ఆ తర్వాత మానుకున్నారంట. సో అది మన వీడియోకి వచ్చిన రెస్పాన్స్. చాలా చోట్ల పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు, ఇంటెలిజెన్స్ అలర్ట్ అయింది, ప్రభుత్వ పెద్దలు కూడా సీరియస్గా ఆర్డర్స్ ఇచ్చారు, కొన్ని చోట్ల తగ్గాయి అని విన్నాను. దాన్ని కట్ చేసుకొని వైసీపీ వాళ్ళు వాడుకుంటున్నారు. ఇదిగో నిన్న మొన్నటి వరకు కూటమికి సపోర్ట్ చేసిన జర్నలిస్టు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని చెప్పాడు అని అక్కడే వాళ్ళ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. ఆ ముక్కలో నేను లోకేష్ గారితో ఉన్న ఫోటోని పెట్టారు. నేను అదే లోకేష్ గారికి సంబంధించి నేను దిగిన ఫోటో ట్విట్టర్లో పోస్ట్ చేసింది అనుకుంటా. నేను అదే పోస్ట్లో వైవి సుబ్బారెడ్డి గారితో దిగిన ఫోటో కూడా పెట్టా. మరి అది కూడా పెట్టుకోవచ్చుగా. లోకేష్ గారితో ఫోటో దిగితే టీడీపీ వాడా, వైవి సుబ్బారెడ్డి గారితో కూడా ఫోటో దిగానుగా నేను, అది కూడా పెట్టుకోవాల్సిందే. 2018 జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు కనిగిరిలో నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో దిగా, బస్సు లోపల కూర్చొని ఒక 10 నిమిషాలు మాట్లాడా, అది కూడా పెట్టుకోవాల్సింది బయట 2018లో. ఆ తర్వాత 2019లో ఎన్నికలకు ముందు ఇంకోసారి కలిసా, అది కూడా ఫోటోలు పెట్టుకోవాల్సిందే. సో ఏ పార్టీ నేను జర్నలిస్ట్ అండి, అన్ని పార్టీల నాయకుల్ని కలుస్తా, అందరినీ కలుస్తా, వైసీపీ వాళ్ళల్లో చాలామందిని కలుస్తాను నేను, ఆ ఫోటోలన్నీ వాడుకోవాల్సిందే. టీడీపీలో చాలామందిని కలుస్తా, ఆ ఫోటోలన్నీ వాడుకోవాల్సిందే. సో జర్నలిస్ట్ అనేవాడు అన్ని పార్టీలని కలుస్తాడు కదా, అన్ని పార్టీల వాళ్ళతో కూడా మాట్లాడతాడు కదా, అన్ని పార్టీల వాళ్ళతో మాట్లాడితేనే మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మేము దాన్ని ఏం చెప్పాలి, ఎంత చెప్పాలి, ఎలా చెప్పాలి ఏంటనేది చూసుకుంటాం. మాకు కొన్ని సోర్సులు ఉంటాయి, కొన్ని పరిచయాలు ఉంటాయి, కొంత నెట్వర్క్ ఉంటుంది, కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కాకపోతే ఎటువంటి అప్లికేషన్స్ కూడా మనం పట్టించుకోం. తమ్ముడే, ప్యాకాటే, పరిచయాలే, స్నేహమే, కంటెంటే, వీడియోలే. నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా, నిరభ్యంతరంగా నాకు తెలిసిన అంశాలను వీడియోలు చేసేస్తా. దానికి ఒక ఖచ్చితమైన ఉదాహరణ మీకు చెప్తా. ఒక మంత్రి గారితో తాజాగా నాకు ఒక కయ్యం. అదేంటంటే, ఒక మంత్రి గారు నాకు అత్యంత సన్నిహితులు, ఒక రకంగా నన్ను ఆయన సొంత సోదరుడిగా భావిస్తాడు. నాకు ఆయనకు ఒక 8-9 ఏళ్ల పరిచయం. ఆయన మంచి క్లోజ్, ఇద్దరం కూడా ఆఫ్ ద రికార్డ్ చాలా ఇష్యూస్ మాట్లాడుకుంటాం. గత 5 ఏళ్ళు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఆయనకు చాలా సపోర్ట్ చేశాను. నాకున్న పెన్ పవర్తో, నాకున్న నెట్వర్క్తో, నాకున్న నాలెడ్జ్తో. ఆయన కష్టాలు పడుతున్నాడు కాబట్టి, వైసీపీ ప్రభుత్వం అతన్ని బాగా ఇబ్బంది పెట్టి టార్గెట్ చేస్తుంది కాబట్టి నేను పూర్తిగా అతనికి సపోర్ట్గానే ఉన్నా. సాధారణంగా జర్నలిస్టులు రాజకీయ నాయకులతో కమర్షియల్గా సపోర్ట్ చేస్తారు, కమర్షియల్గా ఉంటారు, డబ్బులు తీసుకొని ఉంటారు. నేను ఏ ఒక్క నాయకుడి దగ్గర అలా ఉన్నాను. తమ్ముడే, ప్యాకాటే, తప్పు ఎటువైపు ఉంటే అటువైపు ఉంటా. సో ఆయన అప్పుడు ఇబ్బందుల్లో ఉన్నాడు, ప్రభుత్వాన్ని తప్పు ఉంది కాబట్టి నాకు ఆయన వైపు ఉండాలనిపించి ఉన్నాను. సో అది చనువు, స్నేహం అలా పెరిగింది. ఈ మధ్య ఆయన మంత్రి అయ్యారు,
బాగానే ఉంది. సో ఈ మధ్య నేను ఒక వీడియో చేశాను. మరో వీడియో ఏం చేశానంటే మంత్రుల పేషీల్లో కొన్ని జరుగుతున్నాయి అని ఒక వీడియో చేశాను. మంత్రుల పేషీల్లో సో అండ్ సో జరుగుతోంది, కొంతమంది మంత్రులకు తెలియకుండా జరుగుతోంది అని చెప్పేసరికి ఆ మంత్రి గారి పేషీ గురించి కూడా చెప్పాను. ఆయనకు కోపం వచ్చింది. ఏమయ్యా నువ్వు నాతో అన్నీ మాట్లాడతావు, మరి విషయం చెప్పాలి కదా, నాకు తెలియకుండా నా పేషీలో ఎందుకు జరుగుద్ది, నా పేషీలో ఏం జరుగుతుందో నాకు తెలీదా, నువ్వు చేసింది తప్పు అన్నాడు. లేదు సార్ మీకు తెలియకుండా జరుగుతుంది, మీరు అలర్ట్ అయితే మంచిదే, అలర్ట్ చేసుకుంటే మంచిదే అని చెప్పాను. లేదు నువ్వు చేసిన తప్పు, నేను ఊరుకోను, లీగల్ నోటీసులు పంపిస్తా అన్నారు. సరే సార్ మీ ఇష్టం సార్ అన్నా. నేను వార్తల విషయంలో పరిచయమే, స్నేహమే, కానీ న్యూస్ విషయంలో, కంటెంట్ విషయంలో, అలర్ట్ చేసే విషయంలో, ప్రజలకు వాస్తవాలు చెప్పే విషయంలో కాంప్రమైజ్ అవ్వను. ఎందుకంటే నేను ఒక జర్నలిస్ట్ని, నా వృత్తిని నేను చంపుకోలేను. కాబట్టి అలర్ట్ చేయడానికో, అప్రమత్తం చేయడానికో, నిజాలు చెప్పడానికో నేను ఏది దాయకుండా మ్యాక్సిమం చెప్పడానికే ప్రయత్నిస్తాను. ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది. మంత్రుల పేషీల్లో జరుగుతున్న విషయం మీద బాగా వైరల్ అయింది ఆ వీడియో. సో ఆ 2 వీడియోలతో వైసీపీ వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. వైసీపీ వాళ్ళు ఆ వీడియోలో ముక్కలు కట్ చేసుకొని వాళ్ళ పేజీల్లో వాడుకుంటున్నారు. వాళ్ళ పేజీల్లో వాడుకుంటూ వాళ్ళ అజ్ఞానం ఎక్కడ ప్రదర్శిస్తున్నారంటే టీడీపీ జర్నలిస్ట్ అని లోకేష్ గారితో ఉన్న ఫోటో పెడుతున్నారు. అది తప్పు. నేను వైసీపీ వాళ్ళతోనూ ఫోటోలు దిగాను, ఆ ఫోటోలు కూడా కావాలంటే పంపిస్తాను, నాకు మెయిల్ చేయండి, లేదా నా వాట్సాప్ నెంబర్కి రండి. వైవి సుబ్బారెడ్డి గారితో దిగిన ఫోటోలు కూడా అదే పోస్ట్లో ఉన్నాయి. వైసీపీలో చాలామందితో దిగిన ఫోటోలు అదే పోస్ట్లో ఉన్నాయి. సో ఒక నాయకుడితో ఫోటో దిగినంత మాత్రం నా పార్టీ జర్నలిస్ట్ అయిపోడు, ఒకటి అర్థం చేసుకోండి. అలాగే నేను ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ప్రజల పక్షాన నిలబడతాం, ప్రభుత్వాన్ని కావాలని టార్గెట్ చేసేదైతే ఉండదు, ప్రభుత్వం చేసే తప్పులు చెప్తాం. ఒక రకంగా ఆ మంత్రుల పేషీ మీద మనం చేసిన వీడియో కారణంగానే ప్రభుత్వం అలర్ట్ అయింది, సీఎంఓ అలర్ట్ అయింది. ఇప్పుడు అందరి మంత్రుల పేషీ మీద కూడా నిఘా ఉంది. 2 రోజుల నుంచి మంత్రుల పేషీల్లో ఏం జరుగుతుంది అనేది విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది. విజిలెన్స్ వాళ్ళు అందరి మంత్రుల పేషీ మీద కూడా నిఘా పెట్టారంట. సో ఎప్పటికప్పుడు డైలీ ఎవరు వస్తున్నారు, ఎవరు కలుస్తున్నారు, ఏం జరుగుతుంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఏమైనా కరప్షన్ జరుగుతుందా అనేది నిఘా పెట్టారు. దానివల్ల కొంత ప్రక్షాళన జరిగింది, కొన్ని మార్పులు జరిగాయి. వ్యవసాయ శాఖ మంత్రి గారి పేషీలో మొన్న ఈనాడులో రాశారు ఒక ఆర్టికల్, ఈనాడులోనే ఒక ఆర్టికల్ రాశారు. నేను ఇంకో 3-4 పేషీల్లో జరుగుతున్నాయి చెప్పాను. సో ఇట్లా ఒకటి మాత్రం నిజం, నాకు తెలిసిన అంశాన్ని చెప్పాలనుకుంటా. అందులో పార్టీలు వెతుక్కుంటే, రాజకీయాలు వెతుక్కుంటే ఎవరిష్టం వాళ్ళది, దానికి నేనేమీ చేయలేను. సో దయచేసి మన వీడియోలకి ప్రభుత్వ పెద్దలు స్పందిస్తున్నారు, ప్రభుత్వ పెద్దలు రియాక్ట్ అవుతున్నారు కాబట్టి వాల్యుబుల్ కంటెంట్ ఇవ్వడం నా బాధ్యత, ఏది నిజమో అదే ఇవ్వడం నా బాధ్యత. సో నేను 1-2 సార్లు చెక్ చేసుకొని వీడియోస్ చేస్తాను. ఈ క్రమంలోనే కొంతమంది నాలో లేని ఉద్దేశాలను ఆపాదిస్తున్నారు, లేని పార్టీలు నాకు రుద్దే ప్రయత్నం చేస్తున్నారు, లేని కులాన్ని, లేని మతాన్ని నాకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అది చేయొద్దు. నేను న్యూట్రలో కాదో అనవసరం. నేను ఎవరికి సపోర్ట్ అనేది నేను చేసే వీడియోస్ ద్వారా మీకే తెలుస్తుంది. ఒక వీడియోలో ఒక పార్టీకి సపోర్ట్గా ఉంటే మరో వీడియోలో మరో పార్టీకి సపోర్ట్గా ఉంటా, మరో వీడియోలో ఇంకో పార్టీకి సపోర్ట్గా ఉంటా. ఎందుకంటే అంశాన్ని బట్టి నేను చూస్తా, సబ్జెక్ట్ని బట్టి నేను చూస్తా. ఒక సబ్జెక్ట్లో ఒక పార్టీ బాగుండొచ్చు, మరో సబ్జెక్ట్లో మరో పార్టీ బాగుండొచ్చు. ఒక సబ్జెక్ట్లో ఒక పార్టీ వ్యతిరేకంగా ఉండొచ్చు, మరో సబ్జెక్ట్లో మరో పార్టీ వ్యతిరేకంగా ఉండొచ్చు. కాబట్టి నేను అంశాల వారీగా వీడియోలు చేస్తాను కాబట్టి, సబ్జెక్ట్ వైజ్ అనలైజ్ చేస్తాను కాబట్టి, నన్ను అయితే ఎక్కువ అంశాల్లో వైసీపీ వాళ్ళే తప్పుకు దొరుకుతారు కాబట్టి అందుకు నేను వైసీపీకి వ్యతిరేకంగా కనిపిస్తాను అంతే. కానీ నేను వైసీపీకి వ్యతిరేకం అని అనుకుంటారు కానీ వాళ్ళు వైసీపీ నేను వ్యతిరేకమైతే 57% మంది ప్రజలు వ్యతిరేకమేగా. మరి నేను చెప్పినవన్నీ వాస్తవాలు అవ్వడం బట్టేగా 11 సీట్లు వచ్చాయి. నేను చెప్పినవన్నీ నిజం, దానికి ప్రూఫేగా మొన్న ఎన్నికల్లో రిజల్ట్స్. నేను వైసీపీకి వ్యతిరేకం అంటారే, నేను చేసింది ఏ వీడియో తప్పైంది? 60 మందికి సీట్లు ఇవ్వరని 2 సంవత్సరాల కిందట చెప్పాను. 60 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వరు జగన్మోహన్ రెడ్డి గారని. అది జరిగిందా లేదా? ఎన్నికలకు ముందు పెద్ద వాళ్ళు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతారు, వేమిరెడ్డి లాంటి వాళ్ళు, బాలినేని లాంటి వాళ్ళు అని ఏడాది ముందు చెప్పా. అది జరిగిందా లేదా? టీడీపీ జనసేన పొత్తుంటుందని 2.5 సంవత్సరాల ముందు చెప్పా. అది జరిగిందా లేదా? రాజకీయంగా జరగబోతున్న అంతర్గత మార్పులను 2 ఏళ్ల ముందు, ఏడాది ముందే మనకున్న సోర్సుల ద్వారా మనం చెప్పాం. అవన్నీ వైసీపీ వాళ్ళు ఇతను టీడీపీ దగ్గర డబ్బులు తీసుకొని చెప్తున్నారులే అన్నాడు. ఒక్క టీడీపీ వాళ్ళ దగ్గర, ఏ పార్టీల దగ్గర మనం డబ్బులు తీసుకుంటే స్వేచ్ఛ కోల్పోతాం, ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టుకున్నట్టు ఉంటుంది. ఆ పరిస్థితి నేను దిగజారలా. నాకు యూట్యూబ్ ద్వారానే ఇన్కమ్ వస్తుంది, సబ్స్క్రైబర్స్ ద్వారానే వస్తుంది, మీరు చేస్తున్న వ్యూస్ ద్వారానే వస్తుంది. సో దయచేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలు కానీ, రాజకీయ పార్టీల అభిమానులు కానీ మనం ఇచ్చే విలువైన కంటెంట్ని చెక్ చేసుకోండి, చెక్ చేసుకొని కామెంట్ చేయండి తప్ప
పిచ్చి పిచ్చిగా అనవసరంగా నా వీడియోల్లో మొక్కలు తీసుకొని నన్ను ట్రోల్ చేద్దామనో, నన్ను ఇబ్బంది పెడదామనో, టార్గెట్ చేద్దామనో చూస్తే మీరే బుక్ అయిపోతారు. మీలో అజ్ఞానాన్ని మీరే బయట పెట్టుకుంటున్నట్టు. సో ఈ మధ్య ఇదో ట్రెండ్ అయిపోయింది. వీడియోల్లో ఒక చిన్న మొక్క తీసుకోవడం, దాన్ని బాగా వైరల్ చేయడం, వాళ్ళ దానికి కౌంటర్ ఇవ్వడం. మొత్తం అన్ని వీడియోలు చూడొచ్చుగా, అన్ని వీడియోలు చూసి అప్పుడు అర్థం చేసుకొని చేయొచ్చుగా. సో అటువంటి వాళ్ళని నేను వదిలేస్తున్నానులే, ఏముందలే కానీ. సో అది చెప్పాల్సిందైతే చెప్పాను. ఇక ఎవరిష్టం వాళ్ళది. థ్యాంక్ యూ.